అని అనలేము అది చిరంజీవి కూడా అంటాడని అనుకోను. సో చిరంజీవికి కూడా అల్లరామ మామయ్య మీద ఎంత గౌరవం అందరికీ తెలుసు. సో మీకు అల్లురామలింగయ్యను చిరంజీవి కూడా అగౌరవపరచాడు. కానీ అదే సమయంలో అల్లురామలింగయ్య వల్లనే చిరంజీవికి ఇమేజ్ వచ్చిందని తప్పు కదండి. అది అంతటి మహానటుని అవమానించడం కదా. నేను అందుకే అంటున్నా, ఇదంతా విడివిడిగా చూడాలి. అల్లురామలింగయ్య చిరంజీవి అనుబంధమైనా, చిరంజీవి రామ్ చరణ్ అయినా, చిరంజీవి పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ అయినా, ఇదంతా అనుబంధము, కుటుంబ బంధము ఒక ఫ్యాక్ట్, సొంత నైపుణ్యము, నటనా సామర్థ్యం రెండో ఫ్యాక్ట్. ఈ రెండు పరస్పర విరుద్ధ అంశాలు కాదు. అందువల్ల ఇది ఒక రకంగా మెగా కుటుంబానికి అన్యాయం చేయడమే ఈ వివాదం తీసుకొచ్చి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే మాట్లాడితే మనం ఏం చేయలేం. నేను దానికి మీరైనా నేనైనా చేయగలిగింది లేదు. కానీ దాన్ని ఇతరులు దాన్ని ఇంకా రచ్చ చేస్తే అభిమానులు అనుకునే వాళ్ళు, ఇది డెఫినెట్గా ఇప్పుడు ఇంకా రోడ్డు మీదకి వచ్చింది కదా వ్యవహారం. ఇప్పటిదాకా అంతర్గత వ్యవహారంగా ఉన్నది కాస్త ఇప్పుడు విస్ఫోటనం అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోతారు. అసలు ఇది కోరుకుందాం. అసలు ఆ మాటకు వస్తే ఇద్దరు నటుల ఫ్యాన్స్ మధ్య ఘర్షణే ఉండద్దు. ఎవరి నటన వారు, ఎవరి అభిమానం వారండి. ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్ అభిమానులు ఉండొచ్చు, నా చైతన్య అభిమానులు ఉండొచ్చు. వారు బాగా నటిస్తే అభిమానించాలి, బాగా నటించకపోతే అభిమానించకూడదు. కానీ మన దగ్గర ఏమైందంటే ఈ అభిమానులు ఎక్కువైపోయి అభిమానులే ఒక బృందాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు పడేంత దశ ఇది ఇవ్వాలే కాదు. ఎన్టీ రామారావు అక్కినేని కాలంలోనూ చూసాం. వాళ్ళిద్దరు మంచి మిత్రులే. మళ్ళీ ఈ అభిమానులే కొట్టుకుంటారు. కానీ రామారావు అక్కినేని వచ్చిన మీకు ఈవెన్ ఎన్టీఆర్ మీద తీసిన బయోపిక్లో కూడా చూపెడతారు కదా. రామారావు అక్కినేనికి మధ్య ఉన్న స్నేహాన్ని మీకు బాలకృష్ణ తీసిన బయోపిక్లో కూడా కనబడుతుంది మనకు. కానీ ఆ రోజుల్లో కూడా రామారావు అభిమానులు, అక్కినేని అభిమానులు, కృష్ణ అభిమానులు, ఇది ఒక గోల శివానుభవం అభిమానులని. అసలు ఇదేంటండి, ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది, ఎవరి నటనా సామర్థ్యం వారికి ఉంటుంది. ఏదో ఎవరికి వాళ్ళే ఉండొచ్చు కదా. విడివిడిగా కూడా చూడాలి, కలిసి కూడా చూడాలి. ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి వెస్ఎస్ బాలకృష్ణ కొన్ని రోజులు నడిచింది సార్. చిరంజీవి వెస్ఎస్ మోహన్ బాబు కొంతకాలం నడిచింది. చిరంజీవి వర్సెస్ గరికపాటి నడిచింది కదా. చిరంజీవి వెస్ఎస్ గరికపాటి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే సార్, అవన్నీ ఇప్పుడు సమసిపోయాయి. బాలకృష్ణ చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు, కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫంక్షన్స్లో కలిసి, వాళ్ళ మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. పవన్ కళ్యాణ్కి బాలకృష్ణకి మధ్య కూడా అప్పట్లో ఏదో ఒక మాట అన్నారు జన సైనికులను ఉద్దేశించి అని చెప్పి చాలా పెద్ద హడావుడి చేశారు కదా సార్. కానీ కలిసి ఉన్నారు, అంతా కూడా ఏకమైపోయారు. కానీ ఈ మెగా ఫ్యామిలీలోనే స్టార్ట్ అయింది ఇది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం అది. మెగా ఫ్యామిలీకి అన్యాయం చేయడం అంటారు. ఇప్పుడు మెగా కుటుంబాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా, చిరంజీవి సినీ రంగానికి ఆ కుటుంబం చేసిన గొప్ప సేవల్ని గౌరవించే వ్యక్తిగా నేను అంగీకరించా అంటాను. తెలుగు సినిమా రంగానికి మెగా కుటుంబం చేసిన సేవలు మామూలు సేవలు కావు కదా. అది ఇందులో ఎవరిని తక్కువ చేయలేం. అల్లు రామలింగయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ సిరీస్ ఇది కాక మిగతా వారు కూడా ఉన్నారు. వాళ్ళ పాపం ఇప్పుడు పాపులర్ కావచ్చు, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. సో మిగతా వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకూడదు కదా. వాళ్ళు బిగిన్ చేశారు క్యారియర్. మేబీ వాళ్ళు ఇంకా టాప్ అవుతారేమో, ఎవరికెరక. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఎవరి ప్రత్యేకత వారికి. ఇప్పుడు కమేడియన్ ఒక హీరోను పోల్చగలమా? ఇప్పుడు అల్లురామలింగయ్య గొప్ప నటుడా, చిరంజీవి గొప్ప నటుడా అంటే ఆ ప్రశ్న చెత్త ప్రశ్న. అంటే నేను ఎవరిద్దరూ గొప్ప నటులే. సో అల్లురామలింగయ్య లాగా చిరంజీవిని ఎట్లా కంపేర్ చేస్తే, చిరంజీవిని అల్లురామలింగయ్యతో ఇట్లా ఎలా కంపేర్ చేస్తావు? సో అది ఆ రకమైన కంపారిజనే తప్పు. ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించలేదా సినిమాల్లో? ఒకే సినిమాలో ఇద్దరు గొప్ప పాత్రల్లో నటించే ప్రపంచ ప్రఖ్యాతి తీసుకురాలేదా తెలుగు సినిమా రంగానికి? అందువల్ల ఈ వివాదం తెలుగు సినిమా రంగానికి మంచిది కాదు. మెగా కుటుంబాన్ని అభిమానించే వారికి ఇదేమి ఆనందాన్ని ఇవ్వదు. ఈ వివాదము మెగా కుటుంబ గౌరవాన్ని పెంచదు. అందువల్ల ఈ వివాదాన్ని పులి స్టాప్ పెట్టాలనేదే నా విజ్ఞప్తి. నేననేది ఇందులో ఒక్కొక్కరు వారి ప్రత్యేకత, వారంతా కలిస్తే ప్రత్యేకత. ఇప్పుడు